Hi, welcome to our channel Alpha Classmate. In this class, we are going to discussing about refraction of light at curved surfaces. It is a common observation that some people are uses spectacles for reading, and also watch repairer uses a small magnifying glass to see tiny parts of a watch. And ENT doctors also uses a small magnifying glass to see the teeth. So in these all cases, just you have to touch that glass. It is not a plane surface. It is a definitely curved surface. We have learned about the refraction of light at plane surfaces in the previous chapter. Now let us understand the refraction of light at curved surfaces. Let us do an activity to understand the refraction of light at curved surfaces. Okay, and activity 1. So in this activity, draw an arrow of length 4 cm using a black sketch pen on the thick sheet of a paper. అంటే ఈ యాక్టివిటీలో ముందుగా ఒక థిక్ షీట్ మీద ఒక 4 సెంటీమీటర్స్ బ్లాక్ స్కెచ్తో ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఇలా డ్రా చేసుకోవడానికి ఇక్కడ ఒక థిక్ షీట్ తీసుకుంటాం. ఈ థిక్ షీట్ మీద ఒక యారో మార్క్ని డ్రా చేసుకోవాలి. అండ్ టేక్ ఎన్ ఎంటీ సిలిండ్రికల్ షేప్డ్ ట్రాన్స్పరెంట్ వెసల్. సో సచ్ యాజ్ టంబ్లర్, ఒక గ్లాస్ టంబ్లర్ అనమాట. ఒక ఎంటీ సిలిండ్రికల్ షేప్లో ఉన్న ట్రాన్స్పరెంట్ వెసల్ని తీసుకుంటాం. ఈ కార్డ్బోర్డ్ షీట్ మీద ఉన్న ఈ యారో మార్క్ని ఎక్కడ పెడతామంటే ఈ గ్లాస్ టంబ్లర్కి అవతల వైపు పెట్టి మనం ఇటు సైడ్ నుంచి అబ్జర్వ్ చేయాలి. సో కీప్ ఇట్ అనే టేబుల్, ఆ టంబ్లర్ తీసుకుని ఒక టేబుల్ మీద పెట్టేస్తాం. సో ఆల్రెడీ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక 4 సెంటీమీటర్స్తో ఒక బ్లాక్ స్కెచ్తో ఒక యారో మార్క్ని ఒక థిక్ పేపర్ మీద డ్రా చేస్తున్నాం కదా. ఈ థిక్ పేపర్ మీద డ్రా చేస్తున్న ఈ యారో మార్క్ని తీసుకెళ్ళేసి మనం ఈ గ్లాస్ టంబ్లర్కి అవతల వైపు ఉంచేసి యువతల వైపు నుంచి మనం అబ్జర్వ్ చేయాలి. ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు బ్రింగ్ ద షీట్ ఆఫ్ ఎ పేపర్ ఆన్ విచ్ యారో వాజ్ డ్రాన్ బిహైండ్ ద వెసల్ వైల్ యూ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ ద అదర్ సైడ్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పిందే, ఈ థిక్ షీట్ని తీసుకెళ్ళి అవతల వైపు పెట్టుకోమని చెప్తాం. సో యూ విల్ సీ ఏ డిమినిష్డ్ ఇమేజ్ ఆఫ్ ద యారో. సో యాక్చువల్గా ఇక్కడ మనం 4 సెంటీమీటర్స్ ఆఫ్ యారోని మనం డ్రా చేసాం, బట్ మనకు అది చాలా కొంచెం చిన్నదిగా కనిపిస్తుంది. సో ఇక్కడ 4 సెంటీమీటర్స్ ఉంటే ఇక్కడ మనకు మేబీ ఒక 3 సెంటీమీటర్స్ మాత్రమే కనిపిస్తుంది. అంటే ఇమేజ్ ఏమైంది అంటే డిమినిష్డ్ ఇమేజ్ అనేది ఫామ్ అయింది. సో ఇట్స్ ఎ వెరీ సింపుల్ యాక్టివిటీ. అండ్ అక్కడ మనకు డిమినిష్డ్ ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. తర్వాత అదే దాంట్లో మనం అదే గ్లాస్ టంబ్లర్లో ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు ఫిల్ వెసల్ విత్ వాటర్. సో ఇప్పుడు ఏం చేసామంటే దీంట్లో వాటర్తో ఫిల్ చేసేసాం. వాటర్తో ఫిల్ చేసి ఇంతకుముందు ఎలా చేసాం యాక్టివిటీ ఇప్పుడు కూడా అలాగే చేస్తాం. లుక్ ఎట్ ద యారో ఫ్రమ్ ద సేమ్ పొజిషన్ యాజ్ బిఫోర్. సో ఇంతకుముందు మనం ఇటువైపు నుంచి చూసాం కాబట్టి ఇటువైపు నుంచి చూద్దాం. బట్ మనకు ఫస్ట్ కేసులో ఎంటీ గ్లాస్ టంబ్లర్ ఉన్నప్పుడు ఏమో డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ అయింది. బట్ ఎప్పుడైతే ఈ గ్లాస్ టంబ్లర్ని మనం వాటర్తో ఫిల్ చేసామో ఇప్పుడు ఆ ఇమేజ్ కాస్త మనకు ఇన్వర్టెడ్ ఇమేజ్ అయ్యింది. అంటే ఫస్ట్ ఏమో ఇమేజ్ ఇలా ఉంటే వాటర్ వేసాక మనకి ఇమేజ్ అనేది ఇలా రివర్స్ అయింది. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. దీన్ని మనం ఏమంటాము అంటే ఇన్వర్టెడ్ ఇమేజ్ అంటాం. సో ఇక్కడ మనకి ఇలా ఎందుకు జరిగిందని దాని ఎక్స్ప్లెనేషన్ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఎట్ ద ఫస్ట్ కేస్ ఇన్ ద వెసల్ ఈజ్ ఎంటీ, లైట్ ఫ్రమ్ ద యారో రీఫ్రాక్ట్స్ ఎట్ ద కర్వ్డ్ ఇంటర్ఫేస్, మూవ్స్ టు ద గ్లాస్ అండ్ ఎంటర్స్ ఇన్ టు ద ఎయిర్. సో ఇక్కడ మనకు గ్లాస్ తీసుకున్నాం. ఈ గ్లాస్లో మనకు అటువైపు మనకు యారో మార్క్ అనేది ఉంది. యారో మార్క్ అనేది అటువైపు ఉంది. ఆ వైపు నుంచి మనకు లైట్ రే అనేది వచ్చి ఈ కర్వ్డ్ సర్ఫేస్ మీద పడింది. అక్కడ నుంచి పడి ఏమైంది, మధ్యలో గ్లాస్ మధ్యలో ఎయిర్ ఉంటుంది కదా, ఎయిర్లోకి ట్రావెల్ అయింది. ఆ ఎయిర్లో నుంచి మళ్ళీ ఇటువైపు కర్వ్డ్ సర్ఫేస్ ఉంది కదా, ఈ సర్ఫేస్ నుంచి మనకు బయటికి రావడం జరిగింది. అంటే ఇక్కడ మూవ్స్ టు ద గ్లాస్, ఎంటర్స్ ఇన్ టు ద ఎయిర్ అండ్ అగైన్ అండర్గోస్ రిఫ్రాక్షన్. సో ఇక్కడ 2 times అనేది రిఫ్రాక్షన్ జరిగింది. ఎందుకంటే ఇక్కడ యువతల వైపు ఉన్న యారో నుంచి లైట్ రే అనేది ఈ సైడ్ ఉన్న ఈ గ్లాస్ నుంచి ఒకసారి రిఫ్రాక్షన్ జరిగింది. అండ్ మళ్ళీ ఇక్కడ మధ్యలో ఏముంది అంటే ఎయిర్ ఉంది. ఈ ఎయిర్లో నుంచి మళ్ళీ గ్లాస్లోకి ఇంకొకసారి రిఫ్రాక్షన్ జరిగింది. అంటే ఇక్కడ మనకు 2 times అనేది ఇక్కడ రిఫ్రాక్షన్ జరగడం జరిగింది. ఇన్ దిస్ వే లైట్ ట్రావెల్స్ ఇన్ 2 మీడియా కమ్స్ అవుట్ ఆఫ్ ద వెసల్. అంటే ఇక్కడ మనకు 2 మీడియమ్స్ నుంచి లైట్ అనేది ట్రావెల్ అవుతూ బయటికి లైట్ రే అనేది రావడం జరగడం వల్ల మనకి ఇక్కడ ఫార్మ్స్ ఏ డిమినిష్డ్ ఇమేజ్ అనేది ఫామ్ అయింది. ఇన్ ద సెకండ్ కేస్ లైట్ ఎంటర్స్ ద కర్వ్డ్ సర్ఫేస్, మూవ్స్ త్రూ వాటర్. సో ఇక్కడేమో సెకండ్ కేసులో ఏమైందంటే లైట్ అనేది ఈ కర్వ్డ్ సర్ఫేస్ ద్వారా ఎంటర్ అయింది. ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకు మీడియంగా ఏముంది అంటే వాటర్ ఉంది. సో ఈ ఫస్ట్ కేసులో అయితే ఎయిర్, అంటే అవతల వైపు ఎయిర్, లోపల ఎయిర్, మళ్ళీ ఇటువైపు కూడా ఎయిరే ఉంది. బట్ ఈ సెకండ్ కేసుకి వచ్చేసరికి ఏమైందంటే, సో ఫస్ట్ సర్ఫేస్లో అక్కడ అవతల వైపు ఏమో మీడియం ఏమో ఎయిర్ ఉంటే, మిడిల్ ఏమో వాటర్ ఉంది, మళ్ళీ ఇటువైపు ఎయిర్ ఉంది.
సో ఇక్కడ మనకు ఏమైంది, టూ మీడియాస్, ఈ టూ మీడియాస్ మధ్యలో మనకు అంటే ఇప్పుడు ఇక్కడ ఈ గ్లాస్ టంబ్లర్ని మనం ఇలా తీసుకున్నాం, ఈ గ్లాస్ టంబ్లర్ని ఇలా తీసుకుంటే దీని లోపలంతా ఏముంది, వాటర్ ఉంది, అవతల వైపు ఏమో ఎయిర్, ఇది కర్వ్డ్ సర్ఫేస్. ఎయిర్లో నుంచి ఈ కర్వ్డ్ సర్ఫేస్ ద్వారా ఎక్కడికి వచ్చింది, వాటర్లోకి వచ్చింది. ఈ వాటర్లో నుంచి మళ్ళీ ఎక్కడికి, ఇంకో కర్వ్డ్ సర్ఫేస్ ద్వారా ఎయిర్లోకి వస్తుంది. అంటే ఇక్కడ టూ మీడియాస్, వన్ ఈజ్ ఎయిర్, అనదర్ వన్ ఈజ్ వాటర్. సో light enters the curved surface, moves through water, comes out of the glass and forms a inverted image. సో మనకి ఇక్కడ ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది ఫామ్ అయింది. సో సెకండ్ కేసులో మాత్రం మనకు ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అయింది. సో మనకి ఇలా ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవడానికి రీజన్ వచ్చి లైట్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం త్రూ ద కర్వ్డ్ సర్ఫేస్. సో దీనికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ అనేవి కూడా మనం ఫర్దర్ యాక్టివిటీస్లో చూస్తాము. అండ్ నెక్స్ట్ క్లాస్ ఈస్ we have two types of curved surfaces. సో ఇక్కడ మనకు కర్వ్డ్ సర్ఫేసెస్ అనేవి మనకి ఇక్కడ మనకు టూ టైప్స్ గా తీసుకుంటాం. ఫస్ట్ సర్ఫేస్ నేమో మనం ఇక్కడ కాన్వెక్స్ సర్ఫేస్ గా కన్సిడర్ చేస్తాం, అండ్ సెకండ్ సర్ఫేస్ ని మనం కాన్కేవ్ సర్ఫేస్ అనుకుంటాం. ఇక్కడ కాన్వెక్స్ సర్ఫేస్ అని దేన్ని అనుకోవాలి అంటే, ఏ సర్ఫేస్ మీద అయితే లైట్ పడుతుందో ఆ సర్ఫేస్ అనేది మనకు, సపోజ్ ఇప్పుడు ఇది సర్ఫేస్, ఈ సర్ఫేస్ మీద వెళ్ళి లైట్ పడుతుంది. ఈ సర్ఫేస్ మనకి ఎలా ఉంది, బల్జెస్ అవుట్వార్డ్స్. సో దిస్ ఈస్ బల్జెస్ అవుట్వార్డ్స్. బల్జెస్ అవుట్వార్డ్స్ అంటే బయటికి మనకు ఉబ్బెత్తుగా బయటకు వచ్చింది. సో ఇలా ఉన్న సర్ఫేస్ మీద లైట్ పడి రీఫ్రాక్షన్ జరిగితే ఇలాంటి సర్ఫేస్ మనం ఇక్కడ ఏమనుకోవచ్చు అంటే కాన్వెక్స్ సర్ఫేస్ గా కన్సిడర్ చేస్తాం. అండ్ కమింగ్ టు ద సెకండ్ వన్, కాన్కేవ్. కాన్కేవ్ లో ఏమవుతుందంటే ఇన్నర్ సర్ఫేస్ మీద లైట్ పడాలి, ఇన్నర్ సర్ఫేస్ మీద లైట్ పడాలి. ఇట్స్ ఇన్నర్ సర్ఫేస్. సో ఎలా ఉంది, హ్యాలో లాగా ఉంది, ఇన్నర్ సర్ఫేస్ మీద లైట్ పడుతుంది. ఇలా ఇన్నర్ సర్ఫేస్ మీద లైట్ పడే ఇలాంటి షేప్ మనం కాన్కేవ్ సర్ఫేస్ గా కన్సిడర్ చేస్తాం. అదే కాన్వెక్స్ సర్ఫేస్ అయితే మనకు ఇక్కడ ఇట్లా బల్జెస్ అవుట్ వార్డ్స్ ఉండాలి. ఇలా బల్జెస్ అవుట్ వార్డ్స్ ఉంటే, ఇట్లా ఉబ్బెత్తుగా ఉన్న సర్ఫేస్ మీద కానీ లైట్ రే పడితే దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ కాన్వెక్స్. దిస్ కన్సిడర్డ్ యాజ్ కాన్వెక్స్. అండ్ ఇక్కడ మనకి ఇట్లా లోపలగా ఉన్నట్టు ఇలా ఉన్న సర్ఫేస్ అయితే మనం దీన్ని కాన్కేవ్ గా కన్సిడర్ చేస్తాం. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేసెస్. మనకి ఇట్లా కాన్వెక్స్ సర్ఫేస్ అనేది ఉంది, అదేవిధంగా కాన్కేవ్ సర్ఫేస్ ఉంది. కాన్వెక్స్, కాన్కేవ్ అనేది మనకి ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేసెస్ గా తీసుకుంటాం. దీనికి సంబంధించి మనకు రే డయాగ్రామ్స్ కూడా కాన్వెక్స్ కి అదేవిధంగా కాన్కేవ్ కూడా మనం డ్రా చేయాల్సిన అవసరం ఉంది. రెండింటిని కూడా మనం నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్, సపోజ్ హియర్ యూ కెన్ కన్సిడర్ దట్. అంటే మనకు ఫస్ట్ యాక్టివిటీలో లైట్ రే అనేది ఎయిర్ నుంచి వచ్చింది, కర్వ్డ్ సర్ఫేస్ ద్వారా ఎంటర్ అయ్యి వాటర్లోకి ఎంటర్ అయింది. వాటర్లోకి ఎంటర్ అయ్యి మనకు ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అయిందని చెప్తున్నాం కదా. సో ఆ కేసునే మనం ఇంకొకసారి మనం ఇక్కడ క్లియర్ కట్ గా తీసుకుంటే, సో దిస్ ఇస్ అనే కర్వ్డ్ సర్ఫేస్. సో మనం ఇక్కడ ఏం తీసుకుంటున్నాం, ఎయిర్ ని కన్సిడర్ చేస్తున్నాం. సో ఇదంతా ఏముంది అంటే, ఇదంతా మనకు ఏ విధంగా కన్సిడర్ చేసుకుంటున్నాము అంటే వాటర్ గా తీసుకుంటున్నాం. సో ఇటు సైడ్ మనకు వాటర్ ఉంది, వాటర్. సో ఎయిర్ లో నుంచి లైట్ రే అనేది కర్వ్డ్ సర్ఫేస్ మీద పడి వాటర్ లోకి ఎంటర్ అవ్వాలి. సో ఇది కర్వ్డ్ సర్ఫేస్ అంటున్నాం అంటే ఖచ్చితంగా ఈ సర్ఫేస్ అనేది వన్ ఆఫ్ ద స్పియర్ లో నుంచి కట్ చేసిన పార్ట్. ఒక స్పియర్ లో నుంచి కట్ చేసిన పార్ట్ గా తీసుకుంటే ఖచ్చితంగా దీనికి ఒక సెంటర్ పాయింట్ అనేది మనము చెప్పొచ్చు. సెంటర్ పాయింట్. ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది చూడండి, ద సెంటర్ ఆఫ్ ద స్పియర్ అంటే ఇక్కడ మనం తీసుకున్న ఈ కర్వ్డ్ సర్ఫేస్, యాక్చువల్గా ఈ సర్ఫేస్ ఏంటమ్మా అంటే కాన్వెక్స్ తీసుకున్నాం మనం, కాన్వెక్స్. సో ఈ డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేయండి, ఇట్ ఈస్ అనే కాన్వెక్స్ సర్ఫేస్. మనకు సర్ఫేస్ యువతల వైపు ఏముంది అంటే ఎయిర్ ఉంది, అండ్ ఈ సైడ్ ఏముంది అంటే వాటర్. అంటే ఇక్కడ మనం రెండు మీడియంస్ తీసుకున్నాం, ఒకటేమో ఎయిర్, ఇంకోటేమో వాటర్. లైట్ రే అనేది ఎయిర్ లో నుంచి వచ్చి ఈ కర్వ్డ్ సర్ఫేస్ ద్వారా రీఫ్రాక్షన్ జరిగి వాటర్ లోకి వస్తుంది. ఇక్కడ మనం ఒకటేమో రేరర్ మీడియము, ఇంకోటి వచ్చి డెన్సర్ మీడియంగా కన్సిడర్ చేసుకున్నాం. సో దీని గురించి మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక్కడ ఏవైతే మనకు టర్మ్స్ కనిపిస్తున్నాయో, ఏవి టర్మ్స్ అంటే వన్ ఈజ్ సి కనిపిస్తుంది. సి అంటే ఏంటి, పి అంటే ఏంటి, నార్మల్ అంటే ఏంటి అనే వాటి గురించి మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ సి అనే దాన్ని మనం ఏమంటాం అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనే దాన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే సెంటర్ ఆఫ్ ద స్పియర్. అంటే మనం ఇక్కడ ఏ కర్వ్డ్ సర్ఫేస్ అయితే తీసుకున్నామో ఆ కర్వ్డ్ సర్ఫేస్ ని ఒక పార్ట్ గా, ఒక స్పియర్ ని కానీ మనం ఇమాజిన్ చేసుకుంటే, మనం తీసుకున్న ఈ కర్వ్డ్ సర్ఫేస్ ని
వన్ ఆఫ్ ద పార్ట్ గా అంటే స్పియర్ లో వన్ ఆఫ్ ద పార్ట్ గా మనం ఇక్కడ ఒక స్పియర్ ని కానీ ఇమాజిన్ చేస్తే ఖచ్చితంగా దానికి ఒక సెంటర్ పాయింట్ అనేది ఉంటుంది. ఆ సెంటర్ పాయింట్ ని ఈ కర్వ్డ్ సర్ఫేస్ కి సంబంధించిన సెంటర్ ఆఫ్ కర్వేచర్ గా తీసుకుంటాం. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే ద సెంటర్ ఆఫ్ ద స్పియర్ ఆఫ్ విచ్ కర్వ్డ్ సర్ఫేస్ ఇస్ ఏ పార్ట్. అంటే ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది ఏంటంటే ఒక సెంటర్ ఆఫ్ ద స్పియర్, అది స్పియర్. సో ఇక్కడ ఈ సెంటర్ ఆఫ్ ద స్పియర్ గా తీసుకుంటున్నాము. ఈ సెంటర్ ఆఫ్ ద స్పియర్ ని మనం ఏమంటున్నాం, సెంటర్ ఆఫ్ కర్వేచర్ గా తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనకు తీసుకున్న ఈ కర్వ్డ్ సర్ఫేస్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ దిస్ స్పియర్ అండ్ దిస్ ఈస్ డినోటెడ్ బై లెటర్ సి. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీన్స్ సెంటర్ ఆఫ్ ద స్పియర్ ఆఫ్ విచ్ కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ ఏ పార్ట్. దేంట్లో పార్ట్, ఈ స్పియర్ లో వన్ ఆఫ్ ద పార్ట్ గా ఉండాలన్నమాట మనం తీసుకున్న ఈ కర్వ్డ్ సర్ఫేస్. సో ఆ స్పియర్ కున్న సెంటర్ పాయింట్ ని మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనే దాన్ని మనం సి తో డినోట్ చేస్తాం. సో దిస్ ఈస్ అబౌట్ సి, దిస్ ఇస్ అనే సి. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఈస్ నార్మల్. నార్మల్ మీన్స్ ఎనీ లైన్ డ్రాన్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ టు ఏ పాయింట్ ఆన్ ద కర్వ్డ్ సర్ఫేస్. సో ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి నువ్వు ఏ లైన్ అయినా ఎనీ లైన్ డ్రాన్ టు ఏ పాయింట్ ఆన్ ద కర్వ్డ్ సర్ఫేస్. ఈ కర్వ్డ్ సర్ఫేస్ మీదకి సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి నువ్వు ఏ లైన్ ని డ్రా చేసినా, సో ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను, ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను, ఇక్కడికి ఒక లైన్ డ్రా చేశాను. సో ఈ అన్నిటినీ కూడా మనం ఏ విధంగా కన్సిడర్ చేయొచ్చు అంటే నార్మల్ గా తీసుకోవచ్చు. వాట్ యు కాల్ నార్మల్. అంటే నార్మల్ అంటే ఏంటి, ఇక్కడ ఎనీ లైన్ డ్రాన్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ టు ఏ పాయింట్ ఆన్ ద కర్వ్డ్ సర్ఫేస్. అంటే ఇక్కడ ఉన్న ఈ కర్వ్డ్ సర్ఫేస్ మీదకి సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి నువ్వు ఏ లైన్ ని డ్రా చేసినా కూడా దీస్ ఆల్ లైన్స్, ఇక్కడ తీసుకున్న ఈ ఆల్ లైన్స్ అన్నిటినీ కూడా మనం ఏ విధంగా అనుకుంటున్నాము అంటే నార్మల్ గా తీసుకుంటున్నాం. సో డెఫినేషన్ చూడండి, నార్మల్ కి ఎనీ లైన్ డ్రాన్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ టు ఏ పాయింట్ ఆన్ ద కర్వ్డ్ సర్ఫేస్ బికమ్స్ నార్మల్. అది నార్మల్ అయిపోతుంది టు ద కర్వ్డ్ సర్ఫేస్ ఎట్ దట్ పాయింట్. ఆ పాయింట్ దగ్గర అంటే ఈ కర్వ్డ్ సర్ఫేస్ దగ్గర ఈ పాయింట్ దగ్గర ఇది నార్మల్, ఈ పాయింట్ దగ్గర ఇది నార్మల్, అండ్ ఈ పాయింట్ దగ్గర ఇది నార్మల్, అదే ఈ పాయింట్ దగ్గర ఇది నార్మల్, ఈ పాయింట్ దగ్గర ఇది నార్మల్. సో మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఏదైనా లైన్ ని కర్వ్డ్ సర్ఫేస్ మీద గీస్తే అది ఆ పాయింట్ దగ్గర దానికి సంబంధించిన నార్మల్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ద నార్మల్ చేంజెస్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ ఆన్ ద కర్వ్డ్ సర్ఫేస్. సో కర్వ్డ్ సర్ఫేస్ మీద ఈ నార్మల్ యొక్క డైరెక్షన్ అనేది ఒక పాయింట్ కి ఇంకొక పాయింట్ కి డైరెక్షన్ ఆఫ్ ద నార్మల్ అనేది చేంజ్ అయిపోతూనే ఉంటుంది. సో ఇలా చేంజ్ అవుతూనే ఉంటుంది అనమాట. సో తర్వాత నెక్స్ట్ వచ్చి పోల్. సో ఇక్కడ పి అనేది ఉంది కదా, పి అనే టర్మ్ ఉంది చూడండి, పి. సో పి అనేది ఏంటంటే సెంటర్ ఆఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద పోల్. అంటే మనం ఏదైతే ఇక్కడ మనము కర్వ్డ్ సర్ఫేస్ తీసుకున్నామో ఈ కర్వ్డ్ సర్ఫేస్ సంబంధించి ఏదైతే సెంటర్ పాయింట్ ఉంటుందో ఆ సెంటర్ పాయింట్ నేమో పోల్ గా కన్సిడర్ చేసాము. అదే విధంగా ఈ కర్వ్డ్ సర్ఫేస్ ని మనం ఒక స్పియర్ గా గానీ ఇమేజిన్ చేసుకుంటే దీనికి ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది. ఆ సెంటర్ పాయింట్ మనం ఏమంటున్నాము అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటున్నాం. సో సెంటర్ ఆఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏమో పోల్. ఈ కర్వ్డ్ సర్ఫేస్ ని మనం ఒక పార్ట్ ఆఫ్ ద స్పియర్ గా తీసుకొని ఆ స్పియర్ కి సంబంధించి ఒక సెంటర్ పాయింట్ ని తీసుకుంటే అదేమో సెంటర్ ఆఫ్ కర్వేచర్. మరి ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సెస్ అనేది ఏంటి అనేది కూడా చూద్దాం. సో ప్రిన్సిపల్ యాక్సెస్ అంటే ఏంటి అంటే ద లైన్ దట్ జాయిన్స్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ద పోల్. అంటే ఇక్కడ ఏ లైన్ అయితే పోల్ ని అదే విధంగా సెంటర్ ఆఫ్ కర్వేచర్ రెండింటిని జాయిన్ చేస్తూ వెళ్తుందో ఈ లైన్ చూడండి అమ్మా, ఇక్కడ చూడండి, పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ద లైన్ దట్ జాయిన్స్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ పోల్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ రెండింటిని జాయిన్ చేస్తూ ఏ లైన్ అయితే పాస్ అవుతుందో దిస్ లైన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ ప్రిన్సిపల్ యాక్సిస్. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ లైన్ మనం ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ అంటున్నాం. సో ఈ డయాగ్రామ్ నుంచి మనం మెయిన్ టర్మ్స్ అన్నిటిని నేర్చుకున్నాం. ఆ టర్మ్స్ ఏంటి, వన్ ఈస్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, అనదర్ వన్ ఈస్ ద నార్మల్, అండ్ అనదర్ వన్ ఈస్ పోల్, అండ్ అనదర్ వన్ ఈస్ ప్రిన్సిపల్ యాక్సిస్. సో లైక్ ద రే డయాగ్రామ్స్ ఫర్ సర్టెన్ యూస్ఫుల్ కేసెస్. సో ఇక్కడ సర్టెన్ యూస్ఫుల్ కేసెస్ ఏమున్నాయంటే మనం ఆల్రెడీ
ముందు నేర్చుకున్నట్లుగా మనకు కాన్వెక్స్ సర్ఫేస్ ఉంది, అదేవిధంగా కాన్కేవ్ సర్ఫేస్. కర్వ్డ్ సర్ఫేస్లో మనకు 2 టైప్స్ ఉన్నాయి. ఈ 2 టైప్స్ సంబంధించి లైట్ రేస్ అనేవి ఆ సర్ఫేసెస్ మీద పడినప్పుడు అవి ఎలా రియాక్ట్ అవుతాయి, ఎలా రీఫ్రాక్ట్ అవుతాయి అన్న కాన్సెప్ట్ని ప్రతి కేసు కూడా మనం క్లియర్గా నేర్చుకున్నాం. సో ఇక్కడ అబ్జర్వ్ దిస్ డయాగ్రామ్. ఇక్కడ ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు లైట్ రేస్ అనేవి 2 లైట్ రేస్ ఇచ్చారు. ఆ 2 లైట్ రేస్ ఏంటి అంటే వన్ లైట్ రే ఈజ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద్వారా ఒక లైట్ రే అనేది వెళ్తుంది. అదేవిధంగా వన్ మోర్ లైట్ రే ఈజ్ పాసింగ్ త్రూ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఎందుకు దీనికి ప్రిన్సిపల్ యాక్సిస్ అంటామంటే ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ కదా, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రిన్సిపల్ యాక్సిస్? బికాస్ ద లైట్ రే ఈజ్ జాయినింగ్ ద పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. పోల్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ని కలుపుతూ వెళ్ళే లైట్ రే కాబట్టి లైన్ కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. అండ్ ఇక్కడైతే మనకు ఖచ్చితంగా క్లియర్గా తెలుస్తుంది ఈ లైట్ రే అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద్వారా వెళ్తుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద్వారా వెళ్తుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద్వారా వెళ్తుందంటే మనకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి సో మనం లాస్ట్ క్లాస్ ఇప్పుడు ఇంత ప్రీవియస్ ముందే నేర్చుకున్నాం కదా, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అయితే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి మనం ఏ లైన్ అయినా కూడా కర్వ్డ్ సర్ఫేస్ మీదకి గన డ్రా చేస్తే ఆ లైన్ని మనం ఏమనొచ్చు అని చెప్పామంటే నార్మల్ అనొచ్చు. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది కూడా నార్మల్ అవుతుంది. అండ్ సిమిలర్లీ దిస్ ఈజ్ ఆల్సో నార్మల్. ఇవి 2 కూడా మనకు నార్మల్ అవుతాయి. అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఎనీ లైన్ డ్రాన్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ టు ద కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ నార్మల్. అంటే ఇది నార్మల్. సో ఇక్కడ ఒక లైట్ రే రావచ్చు, ఈ లైట్ రే ఎక్కడైతే పడింది ఇక్కడ నార్మల్ గీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా లైట్ రే అనేది వచ్చింది. అలా వచ్చినప్పుడు ఈ లైట్ రే కూడా ఎలా వెళ్తుంది అంటే నార్మల్ ద్వారానే వెళ్తుంది. అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి మనం ఏ లైన్ డ్రా చేసినా కూడా అది నార్మల్ కిందకే వస్తుంది. కాబట్టి అకార్డింగ్ టు స్నెల్స్ లా ద రే విచ్ ఈస్ ట్రావెలింగ్ అలాంగ్ ద నార్మల్ డ్రాన్ టు ద సర్ఫేస్ డస్ నాట్ డీవియేట్ ఫ్రమ్ ఇట్స్ పాత్. సో ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పింది చూడమ్మా. అకార్డింగ్ టు స్నెల్స్ లా, ఈ స్నెల్స్ లా ప్రకారం ఏదైనా లైట్ రే అనేది నార్మల్ ద్వారా గానే వెళ్తే అది రీఫ్రాక్షన్ జరగదు. అందుకనే ఈ డయాగ్రామ్ లో మనకు ఎక్కడ కూడా రీఫ్రాక్షన్ అనేది జరగలేదు. చూడండి ఒకసారి, ఇక్కడ ఎక్కడ కూడా మనకు రీఫ్రాక్షన్ జరగలేదు. ఈ లైట్ రే ఎలా వెళ్తుంది, సో డైరెక్ట్ గా సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద్వారా వెళ్ళిపోతుంది కాబట్టి ఏ రకమైన రీఫ్రాక్షన్ జరగకుండా, అంటే ఏ రకంగా కూడా డీవియేట్ అవ్వలేదు. అండ్ సిమిలర్లీ వన్ మోర్ లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ త్రూ ద ప్రిన్సిపల్ యాక్సిస్. అండ్ ఈ లైట్ రే కూడా మనకు డీవియేట్ అవ్వకుండా అలాగే వెళ్ళింది. సో ఇది ఇలా ఎందుకు జరిగింది అంటే అకార్డింగ్ టు స్నెల్స్ లా ద రే విచ్ ఈస్ ట్రావెలింగ్ అలాంగ్ ద నార్మల్ డ్రాన్ టు ద సర్ఫేస్. అంటే సర్ఫేస్ కి మనం నార్మల్ డ్రా చేస్తే దాని ద్వారా వెళ్ళిన ఏ లైట్ రే కూడా డీవియేట్ అవ్వకుండా వెళ్ళిపోతుంది అనేసి డస్ నాట్ డీవియేట్ ఫ్రమ్ ఇట్స్ పాత్ అనేది మనం నేర్చుకోవచ్చు. అండ్ తర్వాత మనం 2 డయాగ్రామ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ వన్ ఈజ్ 4A అండ్ అనదర్ వన్ ఈజ్ 4B. ఇక్కడ తీసుకున్న నేను 2 కూడా ఈ సర్ఫేసెస్ 2 కూడా ఎలా ఉన్నాయంటే నేను తీసుకుంది 2 కూడా కాన్వెక్స్ సర్ఫేసెస్ తీసుకున్నాను 2. సో ఇక్కడ ఫస్ట్ 4Aలో అబ్జర్వ్ చేయండి. ఇన్ ఫిగర్ 4A రే ట్రావెలింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇక్కడ ఇది ఖచ్చితంగా ఇక్కడ మనం ఈ పాయింట్ ఏమనుకుంటాం, పోల్ అనుకుంటాం, P అనుకుంటాం. అండ్ ఈ స్పియర్ కి సంబంధించి ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇదేమో సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే, ఇక్కడేమో ఇది రేరర్ మీడియము, ఇదేమో డెన్సర్ మీడియం. సో ఇక్కడ నేను ఒక కాన్వెక్స్ సర్ఫేస్ తీసుకున్నాను. ఈ కాన్వెక్స్ సర్ఫేస్ కి ఇటువైపు డెన్సర్ మీడియం మేబీ వాటర్ తీసుకున్నాను, ఇటువైపు ఏమో ఎయిర్ ఉంది. సో ఇటువైపు ఎయిర్ అయితే ఇటువైపు మనకి ఏముందంటే వాటర్ ఉంది. అందుకోసమని ఇట్లా మనం ఏమనుకున్నాం అంటే వాటర్ని డెన్సర్ మీడియంగా అనుకోవచ్చు, ఎయిర్ని రేరర్ మీడియంగా తీసుకోవచ్చు. ఎయిర్ నుంచి లైట్ రే అనేది వస్తుంది. ఆ లైట్ రే కూడా ఎలా వస్తుందంటే ప్రిన్సిపల్ యాక్సిస్ కి. సో దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఏమో మనకు ప్రిన్సిపల్ యాక్సిస్, ఈ ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ కి వచ్చే లైట్ మనకు ఇన్సిడెంట్ రే ఎలా వస్తుంది, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇక్కడ చూడండి, రే ట్రావెలింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ వచ్చింది. స్ట్రైక్స్ అనే కాన్వెక్స్ సర్ఫేస్, సో ఖచ్చితంగా మీకు చెప్పాను ఇంతకు ముందు క్లాసులోనే. సో మనకి ఏమైతుంది అంటే ఇది కర్వ్డ్ సర్ఫేస్. ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఎలా ఉంది, బల్జెస్ అవుట్ వార్డ్స్ ఉంది. ఈ బల్జెస్ అవుట్ వార్డ్స్ మీద ఉన్న దాని మీద లైట్ రే పడుతుంది కాబట్టి దీన్ని మనం ఏమనుకోవచ్చు అంటే కాన్వెక్స్ గా కన్సిడర్ చేస్తాం. దిస్ ఇస్ ఎ కాన్వెక్స్. ఓకే,
అండ్ పాసెస్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం, రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వస్తుంది. అండ్ అదేవిధంగా లైట్ రే అనేది ఎలా ఉంది అంటే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంది. సో అందువల్ల రీఫ్రాక్షన్ ఎలా జరుగుతుందంటే ద రీఫ్రాక్టెడ్ రే మూవ్స్ టువర్డ్స్ ద నార్మల్. ఆల్రెడీ మనకు ప్రీవియస్ లెసన్ లో రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్ లో దీని గురించి క్లియర్ గా నేర్చుకుని ఉన్నాం. అది ఏంటి అంటే లైట్ రే అనేది రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వచ్చినప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ అనేది తగ్గడం వల్ల, డిక్రీజ్ అవడం వల్ల రీఫ్రాక్టెడ్ రే అనేది టువర్డ్స్ నార్మల్ వస్తుంది. జనరల్ గా అయితే ఇక్కడ చూడండి, ఇది లైట్ రే, అది దాని ఒరిజినల్ పాత్ అయితే ఇలానే వెళ్ళిపోవాలి. ఎప్పుడు ఇక్కడ ఎటువంటి మీడియం లేకపోతే ఇది దీని ఒరిజినల్ పాత్ లో వెళ్ళిపోవాలి. బట్ ఇక్కడ ఏముంది, మనకి ఇక్కడ డెన్సర్ మీడియం ఉంది. డెన్సర్ మీడియం ఉంది కాబట్టి స్పీడ్ తగ్గి అది వెళ్ళాల్సిన పాత్ లో కాకుండా ఎలా వెళ్తుంది, నార్మల్. ఇది నార్మల్ కదా. సో మీకు చెప్పాను, ఏ లైన్ అయినా ఇక్కడ పాయింట్ వచ్చింది, ఈ పాయింట్ దగ్గర నుంచి నేను ఏం చేశాను, ఒక డాటెడ్ లైన్ సికి గీశాను. సో సి నుంచి కర్వ్డ్ సర్ఫేస్ కి ఏ లైన్ గీసినా కూడా మనం దాన్ని ఏమంటాము అంటే నార్మల్ అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఎనీ లైన్ డ్రాన్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ టు ద కర్వ్డ్ సర్ఫేస్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ నార్మల్. అంటే ఇక్కడ పడ్డ ఈ ఇన్సిడెంట్ రేకి ఇది ఇన్సిడెంట్ రే, ఈ ఇన్సిడెంట్ రేకి ఇది వచ్చి రీఫ్రాక్టెడ్, ఇదేమో ఇన్సిడెంట్ రే, రీఫ్రాక్టెడ్ రే. సో ఇప్పుడు ఏమైంది, ఎయిర్ నుంచి వాటర్లోకి వస్తుంది, అంటే రేరర్ నుంచి డెన్సర్కి వస్తుంది కాబట్టి అది వెళ్ళాల్సిన పాత్లో కాకుండా నార్మల్కి దగ్గరగా. సో దట్ రీజన్ నార్మల్కి దగ్గరగా అంటే అది వెళ్ళాల్సిన పాత్కి నార్మల్కి మిడిల్లో ఉంది, అంటే ఇట్లా వెళ్ళాల్సింది నార్మల్కి దగ్గరగా వస్తుంది. సో దట్ రీజన్ ఇక్కడ మనం క్లియర్ కట్గా ద రీఫ్రాక్టెడ్ రే మూవ్స్ టువర్డ్స్ ద నార్మల్ అని చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు ద ఫిగర్ బి, 4bకి వెళ్తే ఇక్కడ రే ట్రావెలింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఈ డయాగ్రామ్ కి అంటే 4A డయాగ్రామ్ కి 4B డయాగ్రామ్ కి ఓన్లీ ఒక స్మాల్ డిఫరెన్స్. ఆ స్మాల్ డిఫరెన్స్ ఏంటి అంటే రెండిట్లో కూడా కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాం. ఇక్కడేమో ఇన్సిడెంట్ రే అనేది ఎయిర్ లో నుంచి అంటే రేరర్ మీడియంలో నుంచి డెన్సర్ మీడియంలోకి వస్తుంటే, ఇక్కడేమో ఇన్సిడెంట్ రే అనేది డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్తుంది. ఇన్సిడెంట్ రే డెన్సర్ మీడియంలో ఉందన్నమాట. సో ఇక్కడ కాన్వెక్స్ సర్ఫేసే. The ray parallel to the principal axis strikes a convex surface and passes from denser medium to rarer medium. Denser medium నుంచి rarer medium కి వెళ్తుంది. సో మామూలుగా అయితే ఏంటి, ఈ రే ఏ మీడియం లేకపోతే స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ ఏరే మీడియం ఉంది. సో అందువల్ల ఈ ఇన్సిడెంట్ రే వచ్చి కర్వ్డ్ సర్ఫేస్ మీద ఏ పాయింట్ దగ్గర అయితే స్ట్రైక్ అయిందో అక్కడేమో మనం ఏం గీసుకున్నాము అంటే నార్మల్ అనే దాన్ని గీసాం. అంటే ఆ పాయింట్ నుంచి అక్కడ గీసాం, సెంటర్ ఆఫ్ కర్వేచర్కి లైన్ గీసేసాం, అంటే మనం నార్మల్ గీసాం. సో యాక్చువల్గా అయితే ఈ లైట్ రే అనేది ఇలా వెళ్ళిపోవాలి. సో ఇక్కడ మనకు డెన్సర్ నుంచి రేరర్కి వెళ్తుంది కాబట్టి స్పీడ్ అనేది పెరగడం వల్ల ఏమైంది అంటే అవే ఫ్రమ్ ద నార్మల్ వెళ్ళింది. సో దిస్ ఈజ్ రీఫ్రాక్టెడ్ రే. ఈ రీఫ్రాక్టెడ్ రే అనేది అవే ఫ్రమ్ ద నార్మల్ వెళ్ళింది. సో దట్ రీజన్ రీఫ్రాక్టెడ్ రే మూవ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. సో ఏ కాన్సెప్ట్ అయితే మనం ప్రీవియస్ లెసన్లో నేర్చుకున్నామో ద సేమ్ కాన్సెప్ట్ ఈజ్ అప్లికబుల్ టు దీస్ కాన్సెప్ట్స్ ఆల్సో. అంటే ఇక్కడ మనకు కర్వ్డ్ సర్ఫేస్ లో కూడా సేమ్ అనేది ఫాలో అవుతుంది. ఏంటి అది సేమ్ అనేది అంటే ఎయిర్ లో నుంచి అంటే రేరర్ లో నుంచి డెన్సర్ లోకి వచ్చినప్పుడేమో ఓవర్స్ వస్తుంది, అదేవిధంగా ఇక్కడ డెన్సర్ లో నుంచి రేరర్కి వెళ్ళినప్పుడు కూడా మనకు అవే ఫ్రమ్ ద నార్మల్ అనేది వచ్చింది. సో సెకండ్ ఇంకా తర్వాత చూడండి 4C 4D కూడా ఉంది. బట్ ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం అంటే కాన్కేవ్ తీసుకున్నాం. ఇందాక రెండు డయాగ్రామ్స్ కూడా కాన్వెక్స్ అంటే లైట్ రే అనేది ఏ సర్ఫేస్ మీద పడాలి, సో ఉబ్బెత్తుగా బల్జెస్ అవుతూ ఉన్న సర్ఫేస్ మీద పడాలి. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఈ లైట్ రే అనేది దేని మీద పడుతుంది అంటే ఇన్నర్ సర్ఫేస్ మీద పడుతుంది. ఇది అవుటర్ సర్ఫేస్. కానీ ఈ లైట్ రే దేని మీద పడుతుందా అంటే ఇన్నర్ సర్ఫేస్. సో దట్ రీజన్ ఇట్ ఈస్ ఏ కాన్కేవ్. ఇది కాన్కేవ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఇది కాన్కేవే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ లైట్ రే ఈస్ ఫాలింగ్ ఆన్ ద ఇన్నర్ సర్ఫేస్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని కాన్కేవ్ గా కన్సిడర్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ లైట్ రే వచ్చి డెన్సర్ మీడియంలో నుంచి రేరర్ మీడియంకి వెళ్తుంది. సో యాక్చువల్గా అయితే లైట్ రే ఇది ఏ మీడియం లేకపోతే ఇది స్ట్రైట్ పాత్ లోనే వెళ్ళాలి. ఎందుకంటే రెక్టిలినియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ ప్రకారం ఈ ఇన్సిడెంట్ రే ఇదే కదా. ఇన్సిడెంట్ రే అంటే ఇక్కడేమో ఇది ఇన్సిడెంట్ రే. ఈ ఇన్సిడెంట్ రే అనేది ఇలాగే వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ మీడియం మారడం వల్ల ఏమవుతుంది, స్పీడ్ చేంజ్ అవ్వడం వల్ల ఇది అవే ఫ్రమ్ ద నార్మల్ వెళ్ళింది. ఎందుకు ఇక్కడ అవే వెళ్తుంది అంటే డెన్సర్ లో ఏమో స్పీడ్ తక్కువ ఉంటుంది, ఒక్కసారిగా రేరర్ లో రాగానే స్పీడ్ అనేది ఎక్కువ అయింది. సో దట్ రీజన్ అవే వెళ్తుంది. సో ఇది నార్మల్ అనేది ఆల్మోస్ట్ మనకు తెలుసు కదా. ఏ లైట్ రే అయినా పడితే ఆ లైట్ రే పడప్పటి నుంచి అక్కడ నుంచి ఎక్కడికి గీయాలి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ గా మనం లైన్ డ్రా చేస్తే దట్ ఈస్ కాల్డ్ నార్మల్. సో
ఇది నార్మల్, ఇది వెళ్ళాల్సిన రే, కానీ ఇది ఏమైంది చూడండి, నార్మల్కి దగ్గరగా కాకుండా ఇట్లా ఎల్లుంటే నార్మల్కి దగ్గరగా టువర్డ్స్ నార్మల్ ఎల్లు ఉండాలి, బట్ ఇది ఎలా వచ్చింది, అవే ఫ్రమ్ ద నార్మల్ వచ్చేసింది. సో దిస్ ఇస్ అబౌట్ కాన్కేవ్. అండ్ అదేవిధంగా మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొకటి కాన్కేవ్, బట్ ఈ 4D కేసులో ఏమవుతుంది అంటే లైట్ రే అనేది రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి వస్తుంది. ఇక్కడేమో డెన్సర్లో నుంచి రేరర్లోకి వెళ్ళింది, ఇక్కడేమో రేరర్లో నుంచి డెన్సర్కి వస్తుంది. లైట్ రే అనేది చూడండి, ఇది ఇన్సిడెంట్ రే అనేది వస్తుంది. ఇన్సిడెంట్ రే వచ్చి కాన్కేవ్ సర్ఫేస్ మీద పడింది. కాన్కేవ్ సర్ఫేస్ ఎక్కడైతే పడిందో అక్కడ నుంచి మనం ఏం చేసామంటే నార్మల్ అనేది గీసాం. సో ఎక్కడికి సెంటర్ ఆఫ్ కర్వేచర్ గీసామంటే దిస్ ఈజ్ కాల్డ్ నార్మల్. ఇక్కడ నార్మల్ గీసాము, ఈ నార్మల్ నుంచి గీసాము. సో నార్మల్ అనేది ఇలా ఉంది. సో యాక్చువల్గా అయితే లైట్ రే అనేది ఇలా వెళ్ళిపోవాలి స్ట్రైట్ పాత్లో, కానీ ఏమవుతుంది, స్ట్రైట్ పాత్లో ఇది టువర్డ్స్ నార్మల్ వెళ్తుంది. సో రిఫ్రాక్టెడ్ రే ఈస్ మూవ్స్ టువర్డ్స్ ద నార్మల్. సో దిస్ ఇస్ అబౌట్ సమ్ యూస్ఫుల్ కేసెస్ ఫర్ రిఫ్రాక్షన్. సో ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 4Aలో కానీ 4Bలో కానీ 4C అండ్ 4Dలో కూడా మనకు ప్రతిసారి రిఫ్రాక్టెడ్ రే అనేది ఎక్కడైతే ప్రిన్సిపల్ యాక్సెస్ని కట్ చేస్తుందో, సో ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ కేసులో ఇదేమో ఇన్సిడెంట్ రే ఇలా వచ్చింది, రిఫ్రాక్టెడ్ రే, ఈ రిఫ్రాక్టెడ్ రే ఎక్కడైతే కట్ చేస్తుందో ఈ కట్ చేసే పాయింట్ మనం ఫోకల్ పాయింట్గా తీసుకుంటాం. ఇక్కడ చూడండి ఇట్లా వెళ్ళిపోయింది, కానీ దీన్ని మనం వెనక్కి ఎక్స్టెండ్ చేసుకునేసి ఎక్కడైతే కట్ చేస్తుందో దాన్ని ఫోకల్ పాయింట్గా తీసుకుంటాం. సో ప్రతిసారి కూడా the point where refracted rays intersects the principal axis ని refracted ray ఎక్కడైతే intersect చేస్తుందో in all the cases that point is called as focal point. దాన్ని మనం ఇక్కడ ఫోకల్ పాయింట్ గా కన్సిడర్ చేసుకున్నాం. అండ్ వన్ మోర్, దీనికి కంటిన్యూషన్ కాన్సెప్ట్ లో మనకు ఇంకొక ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ఈక్వేషన్ ఫర్ రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. అంటే ఈ కర్వ్డ్ సర్ఫేసెస్ దగ్గర మనకు రీఫ్రాక్షన్ జరగడానికి ఒక ఈక్వేషన్ ఉంది. ఆ ఈక్వేషన్ ఏంటి అంటే కర్వ్డ్ సర్ఫేసెస్కి అయితే n2/v మైనస్ n1/u ఇజ్ ఈక్వల్ టు n2 మైనస్ n1/r. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ ద రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. సో కర్వ్డ్ సర్ఫేసెస్ సంబంధించి ఇట్ ఈస్ అన్ ఈక్వేషన్. దేనికి ఈక్వేషన్ అమ్మా అంటే ఈక్వేషన్ ఫర్ రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ కి సంబంధించిన ఈక్వేషన్. దేనికి ఇది కర్వ్డ్ సర్ఫేసెస్ కి n2/v మైనస్ n1/u ఇజ్ ఈక్వల్ టు n2 మైనస్ n1/r. సో ఇక్కడ n1 n2 అనేవి ఏంటి అంటే రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం. n1 అనేది ఏమో రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం అయితే n2 అనేది రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం. u అనేది ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, v అనేది ఇమేజ్ డిస్టెన్స్, r అనేది రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ మనకు రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది కూడా ఎలా తీసుకుంటాం అంటే ఇది మనకు సర్ఫేస్ అనుకుంటే ఇక్కడ మనం పోల్ అంటున్నాం. ఈ పోల్ నుంచి మనకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. ఈ పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి మధ్యలో ఉన్న ఈ డిస్టెన్స్ ని మనం ఏమంటాము అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ గా కన్సిడర్ చేస్తాం. ఇదేమో రేడియస్ ఆఫ్ కర్వేచర్ గా తీసుకుంటాం. ఎందుకంటే ఖచ్చితంగా ఇది కర్వ్డ్ సర్ఫేస్ కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ని మనం స్పియర్ గా గాన ఇమాజిన్ చేసుకుంటే దీనికి ఒక సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి అండ్ ఈ స్పియర్ యొక్క సెంటర్ పాయింట్ మనం పోల్ అనుకుంటున్నాం కదా, ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈస్ కాల్డ్ యాజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ వన్, మేబీ ఆస్కింగ్ ఫర్ 1 marks or 2 marks క్వశ్చన్ ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్. ఈక్వేషన్ ఫర్ రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ కి వచ్చి n2/v మైనస్ n1/u ఇజ్ ఈక్వల్ టు n2 మైనస్ n1/r. సో హియర్ u అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్, v అనేది ఇమేజ్ డిస్టెన్స్, r అనేది రేడియస్ ఆఫ్ కర్వేచరు, n1 వచ్చి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియము, n2 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం. అండ్ ఆల్సో హియర్ ఇదే ఈక్వేషన్ గా మనం ప్లేన్ సర్ఫేసెస్ కూడా రాసినట్లయితే ప్లేన్ సర్ఫేస్ కి రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది మనకు ఇన్ఫినిటీ ఉంటుంది, r ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. సో ఇక్కడ ఇన్ఫినిటీని కానీ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈ మొత్తం టర్మ్ వచ్చి మనకు 0 అయిపోతుంది. సో దట్ రీజన్ n2/v మైనస్ n1/u ఇజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి n2/v ఇజ్ ఈక్వల్ టు n1/u. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్. ఓకే, ఇన్ ద ఫర్దర్ క్లాస్ లో మనం లెన్సెస్, వాటికి సంబంధించిన రే డయాగ్రామ్స్, కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్, వీటికి సంబంధించిన రే డయాగ్రామ్స్ అన్నింటినీ చూస్తాం. మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. సో మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.